ఆ కేసు గుజరాత్లో ఆ కేసు నడిస్తే ఆమెకు రక్షణ ఉండదు, ఆ కేసు సరిగా నడవదని దాన్ని మహారాష్ట్రకు మార్చింది. ఆ తర్వాత ఈ కేసులో 14 మంది మర్డరు, ఈమె పైన రేపు, ఈ మొత్తం కేసుల్లో 11 మంది దోషులను కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అంటే కోర్టులు ఇక్కడ న్యాయంగా ప్రవర్తించినాయి ఒక రకంగా. అయితే మహారాష్ట్రలో జరిగిన కేసు తీర్పిచ్చింది మహారాష్ట్ర కోర్టు. వీళ్ళందరినీ జైలుకు పంపించింది. వీళ్ళు గుజరాత్ జైల్లో ఉన్నారు. గుజరాత్ జైల్లో 2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరినీ 15 ఆగస్టు రోజు రిపబ్లిక్ డే రోజు ఈ 11 మందిని చాలా మందితో పాటు విడుదల చేసింది.